గట్టిగా అనుకో అయిపోతది అంటారు గదా! సో, అందుకే నేను గట్టిగా డిసైడ్ అయ్యాను. ఈ జనవరి మంత్‌లో 1,00,000 సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. నాకున్న ఫ్రీ టైమ్‌లో నేను అట్‌లీస్ట్ 2-3 అవర్స్ అయినా టైమ్ స్పెండ్ చేసి వర్క్ చేయాలి అంటే నాకు డిజిటల్ మార్కెటింగ్ వే ఒక్కటే కనిపించింది. సో, ఐ స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్. దీంట్లో నేను ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ డే కన్సిస్టెంట్‌గా నా వర్క్‌ను ట్రాక్ చేసుకొని క్లయింట్స్‌కి ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తూ నేను 20 డేస్‌లోనే నా టార్గెట్ ఫినిష్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా 2-3 అవర్స్ ఫ్రీ టైమ్ ఉంటే మీకు కూడా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ట్రెండింగ్ కూడా. స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఈ వర్క్ చేసుకుంటున్నారు. మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలి అనుకుంటే క్యాప్షన్ అనేది చదివి ఈ రీల్‌ని నాకు షేర్ చేయండి. అండ్ నా పేజ్‌ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. బికాజ్ పర్సనల్ గైడెన్స్ అనేది మిస్ అయిపోతారు. గట్టిగా అనుకో అయిపోతది అంటారు గదా! సో, అందుకే నేను గట్టిగా డిసైడ్ అయ్యాను. ఈ జనవరి మంత్‌లో 1,00,000 సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. నాకున్న ఫ్రీ టైమ్‌లో నేను అట్‌లీస్ట్ 2-3 అవర్స్ అయినా టైమ్ స్పెండ్ చేసి వర్క్ చేయాలి అంటే నాకు డిజిటల్ మార్కెటింగ్ వే ఒక్కటే కనిపించింది. సో, ఐ స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్. దీంట్లో నేను ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ డే కన్సిస్టెంట్‌గా నా వర్క్‌ను ట్రాక్ చేసుకొని క్లయింట్స్‌కి ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తూ నేను 20 డేస్‌లోనే నా టార్గెట్ ఫినిష్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా 2-3 అవర్స్ ఫ్రీ టైమ్ ఉంటే మీకు కూడా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ట్రెండింగ్ కూడా. స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఈ వర్క్ చేసుకుంటున్నారు. మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలి అనుకుంటే క్యాప్షన్ అనేది చదివి ఈ రీల్‌ని నాకు షేర్ చేయండి. అండ్ నా పేజ్‌ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. బికాజ్ పర్సనల్ గైడెన్స్ అనేది మిస్ అయిపోతారు.